దేవుని పాటలు ఏమైనా వస్తాయా నీకు? వస్తాయండి. దేవుని పాటలు కూడా. దేవుని పాటలంటే ఇంతకు ముందు ఎల్లమ్మ కథలు, రాముడి కథలు ఇట్లా టీవీలో వేసేవాళ్ళు. అవి చూసి వాటిని ఎక్కువ నేను బట్టి పట్టేదాన్ని. ఆ! అవి పాడాలనే కోరికతోటి. అందులో ఒక పల్లవి. హ్మ్. పాడు. బాలనాగమ్మ. బాలనాగమ్మని ఆయన రాక్షసుడు ఎత్తుకొని పోయినప్పుడు అక్కడ ఆ రాక్షసుడు ఆ బాలనాగమ్మని అడుగుతా ఉంటాడు ఒక మాట. ఓకే. ఎంత మాటలంటివే పిల్ల బాలనాగమ్మ, బాలనాగమ్మ, నాకన్నా మనగాడి లోకాన లేడే బాలనాగమ్మ. ఎంతెంత మాటలు అంటివే పిల్ల బాలనాగమ్మ, బాలనాగమ్మ, నాకన్నా మనగాడి లోకాన లేడే బాలనాగమ్మ. అయితే అప్పుడు ఆమె అడుగుతుంది, నీ ప్రాణం ఎక్కడుంది అని అడుగుతుంది. అడిగినప్పుడు 7 సముద్రాల మధ్య ఎలకల జీవగడ్డ, ఆ గడ్డ మధ్యలోన బూడల మర్రి చెట్టు, ఆ మర్రి తొర్రలోనే నాగమ్మ పంచమన్నెల రామ చిలకావయమ్మ, ఆ శిలక సల్లంగా ఉంటే నాగమ్మ నేను సల్లంగా ఉన్నట్టేనే నాగమ్మ. ఎంత మాటలంటివే పిల్ల బాలనాగమ్మ, బాలనాగమ్మ, నాకన్నా మనగాడి లోకాన లేడే బాలనాగమ్మ. నీ టాలెంట్ కు దండం అమ్మా. ఎట్ట వాడుతున్నావు అంటే ఇదొకటి సార్. నాకు రాముడు అంటే చాలా ఇష్టం.